కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరానికి కర్త కర్మక్రియ తానే అని కేసీఆర్ చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కూలిపోయిందన్నారు. వీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రజల ముందు వచ్చేందుకు అసెంబ్లీలో చర్చ పెడుతున్నట్టుగా తెలిపారు. నివేదికను ఆపాలని బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంతో తెలంగాణ ప్రతిష్ట గంగలో కలిసిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్ల దగ్గర ఏసీబీ 100 కోట్ల రూపాయలు పట్టుకుంటోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. పార్టీకి అప్పుడే వణుకు మొదలైనట్టుంది. మా స్పీకర్ గారిని కలిసి అసెంబ్లీలో జరిగేటువంటి సందర్భంగా పీపీటీ ద్వారా మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాళేశ్వరం పైన అని. ఇప్పటికే మీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారే కర్మ కర్త ఇంజనీరు కాంట్రాక్టర్ గా అన్ని రకాలుగా అసెంబ్లీలో పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం నుంచి గొప్పలు చెప్తే ఏమైంది అంటున్నా. మీ హయాంలోనే కట్టిరు, మీ హయాంలో కుంగిపోయింది, బొంగలు పడ్డాయి కదా. ఈరోజు సుందిల్లా అన్నార బొంగలు పడిపోయాయి. ఈరోజు మేడిగడ్డ కుంగిపోయినటువంటి సందర్భం. ఆ రోజు పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మాకు కూడా అవకాశం ఇవ్వమంటే ఆనాడు ఇవ్వని ఈ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందా అంటున్నా. ఎందుకు ఈ వణుకు మీకు అంటున్నాం. పీసీ ఘోష్ గారి నివేదిక ఒక కమిషన్ అందులో ఉన్నటువంటి అంశాలను అసెంబ్లీ ద్వారా వాస్తవాలను ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా, అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఏ విధంగా చర్య తీసుకోవాలని చెప్పని ముందుకు పోతామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశం తదనంతరం చెబితే కూడా ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆపాలని చూసి ఏదో వారికి ఏదో మచ్చ వచ్చే